Hello students, now we are going to explain about some compounds. So which compound exhibit aromaticity and anti-aromaticity and homoaromatic. So మనకు aromaticity రూల్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, యాంటీ అరోమాటిసిటీ హోమోఅరోమాటిసిటీ రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము లాస్ట్ క్లాసెస్లో చూడండి. అండ్ అరోమాటిసిటీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్ అరోమాటిసిటీ ఎగ్జిబిట్ చేయాలి అంటే కాంపౌండ్ అనేది సైక్లిక్ అయి ఉండాలి అండ్ దెన్ ప్లేనార్. Every atom in a molecule undergoes sp2 hybridization and delocalization of pi electrons occurs in a molecule. Finally 4n plus 2 Huckel pi rule follow అవ్వాలి. సో ఎలా తెలుస్తుంది అది n is equal to 0 1 2 3 అలా ఉంటే హుకెల్ 4n plus 2 pi rule ఫాలో అయిందో లేదో తెలుస్తుంది. నెక్స్ట్ యాంటీ అరోమాటిసిటీ ఏంటి? సేమ్ రూల్స్, సైక్లిక్, ప్లేనర్, sp2 hybridization, delocalization of pi electrons అండ్ 4n plus 2 pi rule ఫాలో. యాంటీ అరోమాటిసిటీ అయితే 4n pi rule ఫాలో అయిందో లేదో చూడాలి. అరోమాటిసిటీ అయితే 4n plus 2, యాంటీ అరోమాటిసిటీ అయితే 4n pi అండ్ హోమో అరోమాటిక్ అయితే అరోమాటిక్ మాలిక్యూల్లో డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. డీలోకలైజ్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రాన్స్ అనేవి రింగ్ లోపల మూవ్ అవుతుంటాయి. సో ఆ అరోమాటిక్ మాలిక్యూల్ హ్యావింగ్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ బై పాసింగ్ త్రూ sp3 ఆటమ్. sp3 ఆటమ్ ఉంటుంది కానీ sp3 ఆటమ్ టచ్ అవ్వకుండా పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజ్ అవుతున్నాయి. సో ఈ కాంపౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ కాంపౌండ్ చూస్తే సైక్లికే కదా. నెక్స్ట్ ఆల్ ఆటమ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్, సో ప్లేనారిటీ. spt ఈ నెక్స్ట్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతుంది. BH. సో ఈ బాండ్ ఇలా మూవ్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అవుతుంది కదా. అలా డీలోకలైజేషన్ జరగడం వల్ల ఎవ్రీ ఆటమ్ అండర్గో sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ 4n plus 2 pi rule ఫాలో అయిందో లేదో చూద్దాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? పై బాండ్స్. ఇక్కడ ఏ లోన్ పేరు లేదు, ఇది వేకెంట్. సో 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4n plus 2 pi is equal to 4 pi electrons. 2 పై బాండ్స్ అంటే ఈచ్ బాండ్ is equal to 2 electrons. సో 4n plus 2 is equal to 4n is equal to 4 minus 2 4. సో 2 n is equal to 2 by 4 is equal to 1 by 2. సో n is equal to 0 1 2 3 అలా ఉంటేనే ఫాలో అయినట్టు. అలా లేదు అంటే ఒకసారి 4n pi rule చూడండి. 4n pi is equal to 4 electrons, n is equal to 4 by 4 is equal to 1. సో 4n pi ruleకి 1 వచ్చింది. 1 2 3 4 5 0 ఇలా ఏదొచ్చినా ఫాలో అయినట్టే. సో ఫస్ట్ కాంపౌండ్ అనేది యాంటీ అరోమాటిక్. ఎందుకు? 4n pi rule ఫాలో అయ్యింది. నెక్స్ట్ కాంపౌండ్ 1 2 3 నేను డైరెక్ట్గా వేస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇక్కడ డీలోకలైజేషన్ మొత్తం ఉన్నాయి, సైక్లిక్, ప్లేనార్, sp2 డీలోకలైజేషన్ పై ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఈ 4n plus 2 pi rule 4n pi rule నేనైతే డైరెక్ట్ వేస్తున్నా, మీరు ట్రై చేయండి. ఇక్కడ 2 పై బాండ్స్ 4 పై ఎలక్ట్రాన్స్, 1 లోన్ పేర్ లోపల ఉంది. బయట ఉన్న లోన్ పేర్ లెక్కలేకి రాదు, ఎందుకంటే ఇది లోకలైజ్డ్. లోపల ఉన్న పై ఎలక్ట్రాన్స్ మాత్రమే డీలోకలైజేషన్ జరుగుతుంది రింగ్ లోపల, అంటే ఇట్లా మూవ్ అవుతుంది. మొత్తం 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి aromatic. 4n plus 2 pi is equal to 6 electrons. 4n is equal to 6 minus 2 is equal to 4. 4n is equal to 4 by 4 1. So this is aromatic. నెక్స్ట్ ఇక్కడ అన్ని కాంపౌండ్స్ కూడా సేమ్ రూల్సే, సైక్లిక్, ప్లేనార్, sp2 డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఓన్లీ 4n plus 2 4 pi చూస్తున్నాను అంతే. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఈ రెండు వేకెంట్ కాబట్టి 4 pi అంటే ఆల్రెడీ వచ్చింది కదా. సో 4n pi rule ఫాలో అయిందని అర్థం, అంటే యాంటీ అరోమాటిక్. నెక్స్ట్ 1 2 3 4 2 పై బాండ్స్ 2 లోన్ పేర్స్, అంటే మొత్తం 8 పై ఎలక్ట్రాన్స్. 8 పై ఎలక్ట్రాన్స్ అంటే 4 pi is equal to 8 electrons, n is equal to 8 by 4 is equal to 2. సో దిస్ ఈజ్ ఆల్సో యాంటీ అరోమాటిక్. నెక్స్ట్ కాంపౌండ్ ఎన్ని మొత్తం డీలోకలైజేషన్ జరుగుతుంది. మొత్తం 5 పై ఎలక్ట్రాన్స్ అంటే 5 పై బాండ్స్ 10 పై ఎలక్ట్రాన్స్. 4n plus 2 is equal to 10 pi electrons. 4n is equal to 10 minus 2 is equal to 8. n is equal to 8 by 4 equal to 2. So this is aromatic. And then ఫైనల్గా ఇది aromatic కాదు, యాంటీ అరోమాటిక్ కాదు. ఎందుకు అంటే అన్ని ఆటమ్స్ కూడా sp2లో ఉండాలి, కానీ ఇక్కడ ఆక్సిజన్ అనేది sp3. కానీ ఈ sp3 సంబంధం లేకుండా ఈ డీలోకలైజేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ హోమో అరోమాటిక్. ఇది అరోమాటిక్ మాలిక్యూలా కాదని తెలిస్తే 1 2 3 4 5
5 pi bonds delocalizations లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి 5 అంటే 10 pi electrons 2. సో దిస్ ఈజ్ aromatic. aromaticలో హోమో aromatic కాదా అంటే ఇక్కడ sp3 ఉంది కానీ sp3 అనేది డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ హోమో aromatic.